లో ఉండే పేట చంద్ర అనే అతను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు. మీ ఎమ్మెల్యేకి మీ సీను ఉన్నాడు కదా, ఆ విధంగా మా మేడం వాళ్ళకి ఇటుమాతో రాయుడు 4 గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి ఉన్నాడు. నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీపించాడు. సుజిత్కి తీపించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుగుంట నుంచి కళాశాలకు వెళ్తా ఉంటే ఆయన బస్ స్టాండ్ దగ్గర చంద్ర బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు. బస్ స్టాండ్ దగ్గర ఉంటే నా కొంత ఇంటి వరకు వదులు రాను అని నేను చెప్పాను. చెప్తే సరే వదులుతాను రాయుడు, వదాం రా, నాకు హేమంత్ చెప్పాడు నువ్వు తాగుతామని చెప్పేసి. మేడం వాళ్ళు కూడా లేరు కదా, తాగుదామనేసి నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు. మందు తాగిపించి తాగుతూ ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు. లేదు నాకేం చేయలేదనా అని చెప్పాను. చెప్తానే నాకు జీతం ఎంత ఇస్తారు అవంతా అడిగాడు. నేను 8,000 ఇస్తారు నా అవంతా చెప్పాను. చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు. అది చెప్పు, నేను డబ్బులు తీసాను వాడి కాడ అని చెప్పాడు. విషయాలు మనకి ఎందుకు చెప్పాలన్నా వాడికి సుజిత్కి అని చెప్తే లేదు రాయుడు ఏం కాదు, వాడు మా పక్కన ఊరోడే, నువ్వు చెప్తా ఉండి నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సుజిత్ ఫోన్ చేశాడు. సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు. మాతో ఫోన్ చేస్తారు, మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు, విషయాలు చెప్తా ఉండు, డబ్బులు ఇస్తాడు అని చెప్పాను. ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు. లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు, విషయాలు ఫోన్ చేస్తాడు, విషయాలు అడుగుతాడు, అది మాత్రం చెప్పు అని చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పాను. సరేలే నేను ఇస్తానులే అని చెప్పి దానికి మళ్ళీ 2 రోజుల తర్వాత నేను మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పేట చంద్ర అనే అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గర ఉన్నాం రాయుడు, 1 నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాను. బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర కూర్చొని మందు తాగుతూ ఉంటే నేను వెళ్తానే నాకు గ్లాస్లో పోసి తాగు రాయుడు అని చెప్పారు. లేదు నా మేడం వాళ్ళు ఇంటికాడ ఉన్నారన్నా, నేను తాగితే వాసన వస్తుంది తెలుసుకోవాలి చెప్తారన్నా, మళ్ళీ వద్దులేనా అని చెప్తే 1 గ్లాస్ తాగని చెప్పేసి 1 గ్లాస్ ఇచ్చారు. 1 గ్లాస్ ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడుగుతూ ఉంటాడు, ఫోన్ విషయాలు అడుగుతాడు, డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు. అవును నాకు చెప్పినారు నేను చెప్పాను. చెప్పిన తర్వాత 30 లక్షలు ఇస్తాడంట సుజిత్, విషయాలు చెప్తా ఉంది అని చెప్పాడు. 30 లక్షలు అంత డబ్బులు ఎందుకు నీకు చెప్పావు కదా 8,000 జీతం అని చెప్పేసి నేను అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు 2 లక్షలు తీసి ఇచ్చాడు. చంద్ర అనే అతను సుజిత్ దగ్గర 2 లక్షల డబ్బులు ఇచ్చాడు. ఆ 2 లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి ఎత్తుపడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై ఆశ చేసి ఇంకా 2 లక్షలు ఇచ్చారంటే ఇంకా 30 లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందామని చెప్పేసి నేను ఆ 2 లక్షల డబ్బులు తీసుకొని పార్టీ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా ర్యాక్లో నేను దాచిపెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫోన్ చేసి విషయాలు అడుగుతూ ఉన్నాడు, ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అంతా అడుగుతూ ఉన్నాడు. నేను మొత్తం పిండి చెప్తా ఉన్నాను. చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగాడు. అవును మాతో పార్టీ హౌస్కి వెళ్తున్నారు, పార్టీ హౌస్లో మాట్లాడుతున్నారు, నాదేలా మనం మాట్లాడుతున్నారు, అది మొత్తం నేను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది. సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చిన రోజు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని మాతో సుధీర్ రెడ్డి వీడియో ఒకటి మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే నన్ను వాళ్ళు చూసి సుధీర్ రెడ్డిని తిట్టారు. వీడియో ఇంకో 6 నెలల నుండి వచ్చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ యాక్షన్ అది అంటూ ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి పెట్టాను. సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నన్ను అడిగాడు, ఇంకా రికార్డ్ ఏదో పెట్టామనుకున్నాను అనేసి. అవునా సుజిత్ అడిగాడు, దానివల్ల రికార్డ్ ఆన్ చేసి పెట్టినా అని చెప్పాను. చెప్పిన తర్వాత సరేలే అనేసి తర్వాత మళ్ళీ ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతాను ఏమేమి మాతో పాటు